బ్రేకింగ్ చూస్తున్నాము. టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనుపై జనసేన టెక్కలి ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఫిర్యాదు చేసినట్లుగా కిరణ్ కుమార్ తెలిపారు. టెక్కలి జనసేన కార్యాలయంపై దాడుల విషయం కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన దువ్వాడ శ్రీనుపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కిరణ్. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము, టెక్కలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కిరణ్ దువ్వాడ శ్రీనుపై. దువ్వాడ శ్రీను ఏవైతే వ్యాఖ్యలు చేశారో చంద్రబాబుకి సంబంధించి అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించి, దీనికి ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ టెక్కలి ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. గతంలో చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఫిర్యాదు చేసినట్లుగా కిరణ్ కుమార్ చెప్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ప్రస్తుతం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే గత 2019 సమయంలో వైసీపీ ప్రభుత్వ సమయంలో ఎవరైతే కంప్లైంట్స్ ఇచ్చారో, అంటే కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వీరి కుటుంబ సభ్యులపైన ఎవరైతే ఇష్టానుసారంగా మాట్లాడారో, దురుసుగా ప్రవర్తించారో వాళ్ళందరిపైన కూడా ఒక్కొక్క చోట కూడా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా చూస్తే టెక్కలి ఎమ్మెల్సీ వైసీపీ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ పై ఈ రోజు టెక్కలి స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా జనసేన నాయకులు కంప్లైంట్ చేశారు. 2019 వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టానుసారంగా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాటు చంద్రబాబు నాయుడు పాటు రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాలూకా వ్యక్తిగత విషయాల మీద వాళ్ళ చిత్రంతో పాటు వాళ్ళ అమ్మను కూడా ఇష్టానుసారంగా తీసుకొచ్చారు. వాళ్ళ మహిళలను ఎవరైతే వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలందరిపై కూడా దువ్వాడ శ్రీనివాస్ తో పాటు వారు కొంతమంది కూడా కార్యకర్తలంతా కూడా ఇష్టానుసారంగా మాట్లాడారు. మరోవైపు వారందరిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారంటే కూడా గతంలో కూడా 2019 సమయంలో కూడా జనసేన ఆ రోజు అప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు కంప్లైంట్ ఇచ్చిన సమయంలో కూడా వీళ్ళు అప్పుడున్న స్థానిక ప్రభుత్వం ఒత్తిడితో వాళ్ళు ఎవరు కూడా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ తీసుకోలేదు. ఆ రోజు మొత్తం ఎవరైతే జనసేన నాయకుడు ఇన్ఛార్జ్ ఉన్నారో టెక్కలి ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ తో పాటు కొంతమంది జనసేన నాయకులు కూడా పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళంతా కూడా బైఠాయించారు. కానీ వారిని ఎవరిని కూడా కేసు తీసుకోకుండా వారందరిపై తిరిగి దురుసుగా ప్రవర్తించుకోవడం వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించడం జరిగింది. మరోవైపు కేసులో కూడా ఎక్కడ కూడా ఆధారాలు లేవంటే ఆధారాలు ఉన్నాయి ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ఆధారాలకు సంబంధించి ఎదురుగా సీసీ ఫుటేజ్ ఉంది, సీసీ ఫుటేజ్ సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా ఉంది తీసుకోమని చెప్తే అక్కడ వారు ఎవరైతే ఉన్నారో ఎదురుగా ఉన్న కొత్త ఉన్న సీసీ ఫుటేజ్ కూడా అప్పట్లో ఉన్న స్థానిక వైసీపీ నాయకులు ధ్వంసించడం జరిగింది. ఇదే నేపథ్యంలో కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అప్పుడు ఎవరు కూడా కేసు నమోదు చేయలేదు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన ఈ రోజు జనసేన వచ్చిన తర్వాత కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే స్థానికంగా ఉన్న పోలీస్ అయితే కంప్లైంట్ తీసుకోలేదు. ఇలా కాదు వేరే ఫార్మేట్ లో కంప్లైంట్ ఇవ్వాలని కూడా స్థానిక ఎస్ఐ చెప్పారంటే కూడా మళ్ళీ ఈ రోజు తిరిగి వారు కరెక్ట్ గా ఫార్మేట్ లో ఈ రోజు మళ్ళీ కూడా కేసు పెట్టారు. ఎవరైతే స్థానిక దువ్వాడ శ్రీనివాస్ ఇష్టానుసారంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపైన భార్య వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ఆయనపై కేసు నమోదు చేయాలంటే ఈ రోజు జనసేన టెక్కలి ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్. అయితే రాము, ఇక్కడ ఇంకొక విషయం కూడా ఆయన ఫిర్యాదులో రాయటం జరిగింది. టెక్కలి జనసేన కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయంపై కూడా దాడుల విషయానికి సంబంధించి కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని గురించి కూడా ఆయన యాడ్ చేస్తూ దువ్వాడ శ్రీనుపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. 2019 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన అధినేత మీద ఇష్టానుసారంగా దువ్వాడ శ్రీను వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో కూడా
స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లోనే ఫిర్యాదు చేయడం పట్టించుకోలేదని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఆ కోపం మీద ఇష్టానుసారంగా కూడా అదే సమయంలో జనసేన పార్టీ కార్యాలయంలో కూడా దువ్వాడ శ్రీనివాస్ దాడి చేశారంటూ కూడా ఈరోజు ఎవరైతే జనసేన టెక్కల్ ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ ఉన్నారో ఆ ఫిర్యాదులో కూడా ఈరోజు ఆయన కంప్లైంట్ కూడా ప్రస్తావించడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే మా దానికి సంబంధించిన పాటు మరోవైపు అదే 2019లో కూడా జనసేన పార్టీ కార్యాలయంపై కూడా దాడి చేశారు. ఖచ్చితంగా వీటన్నింటిపైన వివిధ సెక్షన్ల మీద కేసులు నమోదు చేసి కేసులు ఖచ్చితంగా దువ్వాడ శ్రీనిపైన కఠినంగా శిక్షించాలంటూ కూడా కిరణ్ కూడా ఫిర్యాదులు పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా చూస్తే 2019 సమయంలో అనేక సార్లు కూడా జనసేన కార్యకర్తలు కూడా ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు ఏ ప్రస్తావన వచ్చినా దువ్వాడ శ్రీనిపైన ఏకోశంతో మాట్లాడడం ఇష్టానుసారంగా కూడా ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారు. కానీ అనేక సార్లు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు కనుక ఈ రోజు తిరిగి మళ్ళీ పోలీస్ స్టేషన్ లో ధర్నా చేస్తే మాపైన దాడికి దిగి తిరిగి సీసీ ఫుటేజ్ లో ఎదురుగా ఉన్న షాప్ లో సీసీ ఫుటేజ్ ఉందంటే వారిని బెదిరించి కూడా అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ కూడా దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళు అనుచేత ధ్వంసం చేశారని కూడా కిరణ్ కుమార్ అదే స్పష్టం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన పైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా మా పార్టీని ఇబ్బంది పడ్డంతో పాటు మా అధినేత కుటుంబ సభ్యుల పైన మరేపు మా అధినేత తల్లి పైన అంజనాదేవిపై కూడా ఇష్టానుసారంగా దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసులు కేసు నమోదు చేయాలని ఈ రోజు టెక్కల్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అయితే అక్కడ ఏదైతే స్థానికంగా ఉన్న 3వ సోమవారం కావడంతో స్థానికంగా ఉన్న పోలీసులు అంతా కూడా రావివలస ఎండ్లమల్లేశ్వర స్వామి గుడి విభిన్న ఉండడంతో ఈ ఎవరైతే టెక్కలి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ అక్కడ ఉన్న కానిస్టేబుల్ కి ఫిర్యాదు ఇచ్చి వచ్చారు. ఇటుపై దీనికి సంబంధించి కూడా పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనపై చర్యలు తీసుకోవాలని కిరణ్ కుమార్ అయితే స్పష్టం చేస్తారు. ఎందుకంటే గత కొన్నాళ్లుగా కూడా దువ్వాడ శ్రీనివాస్ చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ రేపు స్థానికంగా ఉన్న వైసీపీ టీడీపీ నేత అచ్చినాయుడు పైన కూడా అనేక రకాలైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి కూడా ఒక్కొక్కటికి కూడా ఎక్కడికక్కడ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే వైసీపీ ప్రభుత్వం ఎక్కడ కూడా కేసులు పెట్టినా వాళ్ళు తీసుకోలేదు, ప్రయోజనం లేకపోయిందని చెప్పి ఇప్పుడు ఒక్కొక్కరు కూడా బయటకు వచ్చి కూడా వారు పార్టీ అధినేతపై చేసిన వ్యాఖ్యలకి రేపు పార్టీ కార్యాలయంపై చేసిన వ్యాఖ్యలకి మరేపు వారిపై కూడా ఇష్టానుసారంగా దాడులు చేసి ఇష్టానుసారంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. కాబట్టి కనుక ఖచ్చితంగా అన్నింటిపైన కూడా పోలీసులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పట్టించుకుంటారు. కాబట్టి ఇప్పుడు నువ్వు కేసు కడుతున్నావు అని కూడా వారు స్పష్టం చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దువ్వాడ శ్రీనివాస్ వదిలిపెట్టేది లేదు. ఎందుకంటే 2019 నుంచి మన ఎన్నికల వరకు కూడా దువ్వాడ శ్రీనివాసరావు చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. ఇష్టానుసారంగా కూడా మా జన సైనికుల పైన జనసేన నాయకుల పైన మా అధినేత పైన కూడా ఇష్టానుసారంగా వ్యవహరించారు. కాబట్టి మమ్మల్ని వ్యవహరించడంతో పాటు తమపై దాడికి కూడా దిగారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిపై చర్యలు తీసుకోవాలి. లేనిపోయిన పక్షంలో మాత్రం ఇది ఖచ్చితంగా తీవ్రంగా పరిణామాలు ఉంటుంది కానీ కూడా వారు అందులో పేర్కొనడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు అక్కడ విధి నిర్వహణలో ఉన్న ఎవరైతే ఉన్నారో ఎస్ఐతో పాటు వీళ్ళంతా కూడా సాయంత్రం వచ్చిన తర్వాత కేసును పరిశీలించిన తర్వాత ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి వాటికి సంబంధించిన ఇంకోవైపు అప్పుడు ఎప్పుడైతే 2019లో వీరి మీద దాడులు జరిగి ఆ దాడికి సంబంధించిన మొత్తం అంతా కూడా వాళ్ళంతా కూడా నేను వీడియో ఫుటేజ్ కూడా పోలీసులకు ఇచ్చాము. వాటన్నింటినీ పరిశీలించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా ఎవరైతే కిరణ్ ఉన్నారో జనసేన టెక్కల్ ఇన్ఛార్జ్ అందులో స్పష్టం చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రస్తుతం అయితే ఇంతవరకు కూడా దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడ కూడా కేసు నమోదు అవ్వలేదు. ఇప్పుడు మొదటిసారి ఆయన టెక్కల్ జనసేన ఇన్ఛార్జ్ ఆయనపై కేసు నమోదు చేశారు. దీనిపైన సాయంత్రం ఎస్ఐ తిరిగి మిగతా సిబ్బంది వచ్చిన తర్వాత అసలు పరిశీలించిన తర్వాత ఏ సెక్షన్ల పైన కేసు నమోదు చేయాలి వాటికి సంబంధించిన ఆధారాలు అన్ని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత దానిపైన ఏ సెక్షన్ల కింద కేసు నమోదు అవుతుందని సంబంధించి కూడా సమాచారం అందే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ ద బీట్స్ రాము.